Hey guys, welcome back to my YouTube channel. You are watching Charan's vlogs. So before getting into this video, I would like to let you know that the vlogs are in Telugu. So even this vlog will be in Telugu, but for your better understanding purpose, in between I'll be speaking in English where it is necessary. And ఈ వీడియో వచ్చేసి నేను చాలా రోజుల నుంచి తీద్దామని అనుకుంటున్నా, బట్ పాసిబుల్ కాలేదు బికాజ్ our campus is huge, and even in this vlog I'll not cover entire campus because there are so many departments. I can't go to each and every department and cover the entire building. So vlog kuda I made in 2 different days anamata because within one day anta time undadu shoot cheyaniki. Ee vlog lo we will visit on campus housings options also, but not every on campus housings because endukante చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మేబీ 1 or 2 we will visit అంతే, అండ్ రిమైనింగ్ I'll mention so that you can go through the website and check it out. బస్సు వెళ్ళిపోయింది చూడండి, ఇది బస్ స్టాప్ అనమాట. ఇక్కడ చాలా బస్సెస్, సిటీ స్టూడెంట్ యూనియన్ బిల్డింగ్ అనమాట. మనకి ఏం ఈవెంట్స్ ఉన్నా కూడా ఇందులోనే జరుగుతాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ పైన మెయిన్ ఆఫీస్ ఉంది, యూసీఐ ఫస్ట్ ఫ్లోర్లో ఈ విండోస్ కనిపిస్తున్నాయి కదా. స్టూడెంట్ యూనియన్లో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. కొత్త స్టూడెంట్స్ అనమాట, క్యాంపస్ టూర్కి వచ్చినట్టున్నారు. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ డెస్క్, మీకు రిసెప్షన్, వెల్కమ్ సెంటర్ లాగా. లైక్ ఏ డౌట్స్ ఉన్నా ఎవరు ఎక్కడ ఉన్నారు కూడా ఇక్కడ అడిగితే చెప్పేస్తారు. ఏ డిపార్ట్మెంట్ ఏ ప్రొఫెసర్ గురించి అడిగినా కూడా. అండ్ ఇక్కడ సీటింగ్ ఏరియా అనుకోండి. ఫస్ట్ ఇక్కడ రైడర్ కనెక్ట్ అని ఉండేది, ఇప్పుడు లేదు, చేంజ్ అయిపోయింది. నేను రైడర్ కనెక్ట్ కూడా చూపిస్తాను ఈ బ్లాగ్లో. ఇక్కడ స్టేర్స్ తీసుకొని కిందకు కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఇలా లోపలికి వెళ్ళాలి. కాన్ఫరెన్స్ వింగ్ అని ఉంటుంది చూడండి. సో లైట్స్ లేవు చూసుకోవచ్చు, బట్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ ద ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. సో అక్కడ స్టేజ్ అరేంజ్ చేస్తారు, బట్ ఇప్పుడు ఎవరు లేరు కదా, అందుకే క్లోజ్ ఉంది. సమ్మర్ టైం కదా, అందుకే క్యాంపస్లో ఎవరు లేరు బికాస్ నో కోర్సెస్, మోస్ట్లీ అందరికి ఆన్లైన్ ఉంటుంది. రైట్ సైడ్ బ్యాంక్ అనమాట. సో ఈ బ్యాంక్లో ఇప్పుడు నాకు చిన్న పని కూడా ఉంది, అక్కడికి వెళ్తాను. ఇక్కడ ఏమి ఈవెంట్ జరిగినా కింద జరుగుతుంది. సో ఇది ఒక చిన్న షాపింగ్ అనమాట, అన్ని రైట్ స్ట్రీట్ టీ-షర్ట్స్, హుడీస్ అవి దొరుకుతాయి. సో దాని ఆపోజిట్లోనే యూ హ్యావ్ స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ లీడర్షిప్ అనమాట. సో ఇదేంటంటే ఇది ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ వన్ 24 hours. సో దిస్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ 24 hours అండ్ ఆల్ ద డేస్ ఇన్ ఎ వీక్ బికాస్ టు హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ మీటింగ్, అండ్ వీ హ్యావ్ సో మెనీ క్లబ్స్ అనమాట. కాలేజ్లో చాలా క్లబ్స్ ఉన్నాయి. సో క్లబ్ మీటింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపెనింగ్ హియర్. You need not to book any appointment, nothing. You can just directly come and sit, and if you want to study also, you can just come and sit. It's just your way. It's open always. We are in place on due to summer it is closed, but ikkada manaki rock climbing untundannamata. It is paid in few days, and there are some days like Tuesday or something, Wednesday. It's free of cost. You can do free of cost. So we have టీవీ టేబుల్ అండ్ యాజ్ వెల్ as ఎయిట్ బాల్ పూల్. నార్మల్ డేస్లో ఇక్కడ గేమ్స్ అని ఇక్కడ చాలా మంది వస్తారు అనమాట. ఇదంతా ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, దొరకడం కష్టం. ఇప్పుడు సమ్మర్ అని ఖాళీ ఉంటుంది. బట్ ఇంకా ఇక్కడ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. సో టు గెట్ యాక్సెస్ టు ఆల్ ఆఫ్ దిస్ ఎక్కడంట, ఇక్కడ ఈ డెస్క్ ఉందా, ఈ డెస్క్లోకి వెళ్ళి మన కార్డు అంటే మన ఐడి కార్డు ఉంటుంది, ఆ ఐడి కార్డ్ స్వైప్ ఆ ఐడి కార్డ్ స్వైప్ అన్నా చేయాలి, ఆర్ ఎల్స్ మన యూఐడి ఉంటుంది అదన్నా చెప్పి మనం యాక్సెస్ తీసుకోవాలి. సో అప్పుడు వాళ్ళు టీటీ టేబుల్కి బ్యాట్స్ అలాగే బాల్స్ అవన్నీ ఇస్తారు. సో దట్ వీ కెన్ గో అండ్ ప్లే. జిమ్కి వెళ్ళాలని కూడా అక్కడ యాక్సెస్ తీసుకోవాలి, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలని కూడా అక్కడ యాక్సెస్ తీసుకోవాలి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలని కూడా అక్కడ యాక్సెస్ తీసుకోవాలి. సో ఇంకోటి మన ఐడి కార్డ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఐడి కార్డ్లో వీ కెన్ యాడ్ మనీ కూడా ఇన్ దట్. సో విత్ ఇన్ ద క్యాంపస్ మనం ఏమైనా ప్రింట్అవుట్ అవి తీసుకోవాలనుకుంటే కూడా ఇట్ జస్ట్ వర్క్ లైక్ ఏటీఎం కార్డ్ అనమాట. సో జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఈ డెస్క్ దగ్గర ఇందాక చూపించిన అక్కడ తీసుకున్నాను యాక్సెస్. ఎగ్జాక్ట్లీ దాని బ్యాక్ సైడ్లో వస్తే. సో దిస్ ఈజ్ అ వేర్ క్లాస్. సో లైక్ క్లాసెస్ తీసుకుంటాం అనమాట, సైక్లింగ్ ఫిట్నెస్ క్లాస్ లాగా సంథింగ్. అండ్ ఇఫ్ యూ గో ద స్ట్రైట్ సేమ్ వే అండ్ యూ హ్యావ్ యోగా క్లాస్ హియర్. ఫిట్నెస్ క్లాస్ అంటే లైక్ బాక్సింగ్ అలా నేర్పిస్తున్నాం, దాంతోపాటు డ్యాన్స్ క్లాస్ కూడా. యూ కెన్ లెర్న్ డ్యాన్స్ టు హియర్. మేము ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటాం మోస్ట్లీ నోబడీ నోస్ వేర్ ఇస్ ద స్విమ్మింగ్ పూల్ హియర్. ద పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ హియర్ సిన్స్ ఇయర్ వాళ్ళకు కూడా చాలామందికి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందని తెలీదు. వీ హ్యావ్ టు యాక్సెస్ టు స్విమ్మింగ్ పూల్, ఒకటి పైన నుంచి, బట్ ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. దిస్ ఈస్ ద వే టు ఎంటర్ స్విమ్మింగ్ పూల్. యాక్సెస్ తీసుకున్నామా, వన్స్ యూ టేక్ ద యాక్సెస్ కమ్ స్ట్రీట్ అండ్ అపోజిట్ టు ద స్టూడియో బి. దిస్ ఈస్ ద స్టూడియో బి. Opposite to the studio, men's general locker room. Then you should enter inside.
Then you have all the lockers. You can just change your clothes and put your bags in the lockers. And you have restrooms too. Like you need to place all your bags inside, take a shower, then come this way. Come to the exit. Again one more exit. And there you go. This is the pool. So ఇక్కడ pool వచ్చేసి కూడా we have different kinds of, like it start from 4 feet and it goes to 5.3 and here it's 5.6 and this is the 14 feet. This is a 14 feet. See, you can see here immediate గా depth start అవుతుంది ఇక్కడ. This is the pool. So don't worry about the pool. Local heaters on ఉంటాయి. So water is like నార్మల్ లెవెల్లో ఉంటుంది, టెంపరేచర్ నార్మల్ ఉంటుంది అనమాట. హియర్ ఇస్ అ జిమ్. వీ హ్యావ్ జిమ్. నేను లోపలికి వెళ్ళేటైతే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ జిమ్, వెరీ వెరీ హ్యూజ్. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు క్లోజ్ ఉంది, స్టూడెంట్స్ ఎవరు లేరు కదా బికాజ్ సమ్మర్ టైం. ఇది వచ్చేసి హామిల్టన్ సిటీ. ఇది కూడా ఒక ఆన్ క్యాంపస్ హౌసింగ్ స్పాట్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఇదన్నమాట రూమ్స్. మనకు హామిల్టన్ సింగిల్ ఆక్యుపెన్సీ. సో ఇది ఉంటుంది మనకు. ఇక్కడ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ టీవీ అయితే ఇంక్లూడెడ్ కాదు. అండ్ ఇక్కడ మనకు డెస్క్ చైర్ వస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఫర్నిచర్ వస్తుంది, మ్యాట్రెస్ వస్తుంది. బట్ ఈ బ్లాంకెట్స్ రావు, తెచ్చుకోవాలి. అండ్ డెకరేషన్స్ మీ ఓన్ ఐటమ్స్. అండ్ అలాగే మనకు క్లోజెట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు చిన్న ఫ్రీజ్ అండ్ మైక్రో ఓవెన్ అండ్ అలాగే టేబుల్ అండ్ చైర్. సో ఇది వచ్చేసి సింగిల్ ఆక్యుపెన్సీ. సో ఈ సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్ వచ్చేసి వాష్రూమ్ సపరేటెడ్ ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్స్. అండ్ ఇది బెస్ట్ ప్లేస్ అని ఎందుకంటానంటే బికాజ్ ఇది మనకు క్యాంపస్లో ఉంది. ఇక మనకు స్టూడెంట్ యూనియన్ బిల్డింగ్ పక్కన అనమాట. మెయిన్ లోపల ఇన్సైడ్ వేరే అన్ని ఆన్ క్యాంపస్ కార్నర్లోనే, బట్ ఇది ఒకటి సెంటర్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు వ్యూ చూసుకోవచ్చు బయట. సో స్టూడెంట్ యూనియన్ మనం అటు సైడ్ నుంచి చూసాం కదా. సో ఇటు సైడ్ నుంచి ఇది క్యాంపస్లో నుంచి ఎంట్రీ. అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట క్యాంపస్ మొత్తానికి. సో ఇది స్టూడెంట్ యూనియన్ పక్కనే ఇది హామిల్టన్. ఇందాక మనం స్టే చూసాను ఇది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవరు లేరు. అండ్ ఇంకా ఎండ కొడితే లైక్ ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్ అనమాట. అంటే లైక్ ఒక లుక్ వస్తుంది, ఒక వైబ్ వస్తుంది, మంచిగా బ్రైట్ వైబ్ వస్తుంది. అండ్ ఇంకొన్ని చూపించలేదు. లైక్ వీ హ్యావ్ లైక్ గేమ్స్ అండ్ పక్కన అటు సైడ్ వెళ్తే వీ హ్యావ్ రేడియో స్టేషన్ యాజ్ వెల్ as లీగల్ సర్వీసెస్ కూడా. సో అది కూడా మీరు వెళ్ళి నార్మల్గా ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఇఫ్ ఐ షో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వ్లాగ్ విల్ గో అప్ టు 30 minutes ఆల్సో. 30 minutes కంటే ఎక్కువ వస్తుంది. సో అంత పెద్ద వ్లాగ్ చేయాలని నాకు లేదు. సో అందుకే ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ షార్ట్. వైల్ యూ ఆర్ కమింగ్ టు యూఎస్ఏ బ్రింగ్ గుడ్ సన్ స్క్రీన్స్. చర్చ్ ఉంది కదా ఆన్ క్యాంపస్, అక్కడ బెల్ కొడుతున్నారు. సన్ స్క్రీన్స్ అయితే మస్ట్ అనమాట. ట్యాన్ ఈజీగా అయిపోతారు. లైక్ మేము వచ్చినప్పుడు ఇనిషియల్ డేస్లో వీ వర్ ట్యాన్ ఫర్ ఫస్ట్ 2 months. బట్ ఇప్పుడు వీ గాట్ లిటిల్ హ్యాబిట్ ఆఫ్ దిస్ సన్లైట్ బికాస్ యూవీ రేస్ ఆర్ వెరీ స్ట్రాంగర్. బట్ స్టిల్ యూ నీడ్ సన్ స్క్రీన్ బయటకు వెళ్ళాలంటే. సో మనకు ఇది స్టూడెంట్ యూనియన్ పక్కనే స్టే అనమాట ఆన్ క్యాంపస్ హామిల్టన్ది. అండ్ సక్సెస్ సెంటర్ యూ కెన్ సీ దట్ ఈస్ సక్సెస్ సెంటర్. అండ్ దాని పక్కనే యూనివర్సిటీ హాల్. బిసైడ్ దట్ యూ హ్యావ్ Wright Hall. Wright Hall you will be having like business classes more. So we are going to University Hall. As I mentioned before, Rider Connect was in Student Union, but they shifted here in last semester. So regarding your fee issue, so this is the University Hall. చూడొచ్చు చాలా పెద్దది. ఇట్స్ సో హ్యూజ్ బట్ కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది. ఎంట్రన్స్లోని రైట్ సైడ్లో యూ హ్యావ్ రైడర్స్ కనెక్ట్. సో వెళ్ళినప్పుడు ఇక్కడ సిస్టమ్ కనిపిస్తుంది కదా, అక్కడ మీ కాలేజ్ యూఐడి తోటి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇక్కడ వెయిటింగ్లో కూర్చుంటే 15 minutesలో పిలుస్తారు మీకు. వర్షం పడుతుందన్నమాట. సో వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యూనివర్సిటీ హాల్. అండ్ ఇది వచ్చేసి రైట్ హాల్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతాం. అండ్ బికాస్ ఆఫ్ సమ్మర్ కదా, సమ్మర్ అని అసలు లేరు, లేదంటే ఇదంతా ఫుల్ ఉంటుంది. రాట్స్ అండ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ రే కెఫే అన్నమాట. సో రే కెఫే క్లాసెస్ అలా ఉన్నప్పుడు మేము మ్యాక్సిమం ఇక్కడే కూర్చుంటాం అనమాట. అంటే లైక్ బిఫోర్ క్లాస్ కొంచెం ముందే వచ్చి, లేదా ప్రజెంటేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు సంథింగ్ అలా. అండ్ ఇక్కడ క్యాంపస్ టూర్ నడుస్తుంది, చూపిస్తాం. బయట చూడొచ్చు క్యాంపస్ టూర్. డొమెస్టిక్ వాళ్ళు ఇక్కడ ఇంత లోకల్స్ ఉంటారు కదా, క్యాంపస్ టూర్కి వస్తుంది కదా వాళ్ళు. సో ఇక్కడ మీకు లోపల కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఫినాన్స్ వాళ్ళకి నేర్పిస్తారు. ఫినాన్స్ అండ్ యాజ్ వెల్ as స్టాక్ మార్కెటింగ్, అవి చాలా అంటే లైక్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇది. నా క్లాసెస్ కూడా ఇందులోనే జరుగుతాయి. రైట్ హాల్లో కింద సెల్లార్లో ఉందన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్. వీళ్ళు గ్రౌండ్ అంటారు సెల్లార్ని. సో అందులో ఉంది. అండ్ నా క్లాసెస్ ఫస్ట్ సెమిస్టర్ అక్కడ జరిగింది. అండ్ సెకండ్ సెమిస్టర్ వాజ్ లైక్ ఈ ఫస్ట్ ఫ్లోర్. అంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్, వీళ్ళకి ఫస్ట్ ఫ్లోర్.
అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. అలెన్ హాల్, మెడికల్ సైన్స్, రైక్ హాల్, స్టూడెంట్ సక్సెస్, యూనివర్సిటీ హాల్. సో అన్ని బిల్డింగ్స్ అనమాట. సో మనకి ఎవ్రీ బిల్డింగ్ దగ్గర సైన్స్ అయితే ఉంటాయి అనుకోండి. అండ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్లో స్టూడెంట్ సక్సెస్ సెంటర్. అండ్ ఇది వచ్చేసి మ్యాథమెటికల్ అండ్ మైక్రోబయాలజీ సైన్స్ డిపార్ట్మెంట్ ఇది. సో ఈ అలెన్ హాల్లో ఏంటంటే మనకు రైట్ స్టేట్ పోలీసులు ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే రైట్ స్టేట్లోనే ఉంటారు, బయట వాళ్ళకి సంబంధం ఉండదు. సో పోలీస్ ఆల్వేస్ ఇక్కడ మన క్యాంపస్లో పెట్రోలింగ్, నైట్ డే టైంలో మొత్తం పెట్రోలింగ్ చేస్తుంటారు. అండ్ అలాగే వాళ్ళకి పోలీస్ ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ దగ్గర వీ హ్యావ్ పార్కింగ్ లాట్స్ లైక్ దిస్. దట్స్ ద స్టూడెంట్ యూనియన్ అండ్ దిస్ ఇస్ ద డిఫరెంట్ పార్కింగ్ లాట్. అండ్ ఇక్కడ ఆపోజిట్లోనే మనకు బేస్బాల్ కోర్ట్ ఉందన్నమాట. సో ఈ బేస్బాల్ కోర్ట్లోనే మేము క్రికెట్ కూడా ఆడతాం అనమాట. అంటే లైక్ ఎవ్రీ ఫాల్ అండ్ అలాగే సమ్మర్కి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు క్యాంపస్లో. సో అప్పుడు ఇక్కడే ఆడతాం అనమాట. ఎక్సెప్ట్ బ్యాక్స్లో రన్స్ ఉండవు, లెగ్ సైడ్ అండ్ హాఫ్ సైడ్ నార్మల్. సో మనకు చర్చ్ బ్యాక్ సైడ్లోనే వస్తే వుడ్స్కి ఎంట్రన్స్ అనమాట. స్టే మేము అక్కడ వీడియో దీనికైతే వెళ్తున్నాము. ఆన్ క్యాంపస్ హౌసింగ్ది. And next we are going to my favorite place. It's library. Library is like ambience కానివ్వండి, లోపల సీటింగ్స్ అవన్నీ. ఇట్స్ లైక్ యూ ఫీల్ లైక్ ఎ ప్యాలెస్. లైబ్రరీ ఇస్ సో గుడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు వచ్చి అక్కడ ఊరికే కూర్చుంటాము. లైక్ అలా టైంపాస్ అయిపోద్ది అక్కడ. లైక్ యూనో నాట్ ఓన్లీ ఫర్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్ అయితే అక్కడ రావద్దు. ఎందుకంటే లైబ్రరీలో యూ షుడ్ నాట్ టాక్ స్టడీస్కి. అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ టైమ్స్ వెన్ యూ ఫీల్ బోర్, యూ వాంట్ టు ఫీల్ రిఫ్రెష్, వచ్చి లైబ్రరీలో కూర్చోండి, రిఫ్రెష్ అయిపోతారు అనమాట. బికాస్ అలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. ఈ బిల్డింగ్ వచ్చేసి మిల్లెట్ హాల్. సో మిల్లెట్ హాల్ పక్కనే బిల్డింగ్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ లైబ్రరీ. సో ఇక్కడ నుంచి చాలామంది నడుచుకుంటూ కూడా వెళ్తారు క్యాంపస్లోకి. సో ఇఫ్ యూ గో బై వాక్ దిస్ వే, సో మీరు డైరెక్ట్గా అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళచ్చు. మ్యాథ్స్ అండ్ సైన్స్, అలాగే రస్ కానివ్వండి, సక్సెస్ సెంటర్ కానివ్వండి, స్టూడెంట్ యూనియన్, ఎవ్రీథింగ్ యూ కెన్ గో ఫ్రమ్ దిస్ వే ఆల్సో బై వాక్. యూ విల్ రీచ్ విత్ ఇన్ 6 to 7 minutes. సో బ్యాక్ ఆఫ్ మిల్లెట్ హాల్ ఈ వేలో వెళ్తే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్లో రైట్ సైడ్లోనే మీకు రైక్ హాల్ ఉంటుంది అనమాట. సో నేను తిరిగి వచ్చాను ఎందుకంటే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదని. సో దిస్ ఈస్ ఫాసెట్ హాల్ అండ్ దిస్ ఈస్ ద లైబ్రరీ అండ్ సెంటర్ ఫర్ మోషన్ పిక్చర్స్. దిస్ వాజ్ ఇన్ బ్లూ కలర్ బిఫోర్ అండ్ నౌ దే చేంజ్ ఇట్ టు గ్రీన్. అండ్ బిసైడ్ స్టూడెంట్ యూనియన్ యూ హ్యావ్ సో మెనీ అదర్ బిల్డింగ్స్ లైక్ రస్ ఇంజనీరింగ్ అండ్ అలాగే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అట్ సైడ్. బట్ వీఆర్ నాట్ గోయింగ్ దట్ సైడ్. జస్ట్ నౌ ఐ సెడ్ library is my favorite place, but there is also one more thing I don't like that, because you know ఇది చూడండి పాతగా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఫీల్ లైక్ యూనో ఓల్డ్ లాగా అనిపిస్తుంది. బట్ వెన్ యూ గో ఇన్ సైడ్ ఎంట్రన్స్లోనే మీకు గ్రూప్ స్టడీ రూమ్ ఉంటుంది లైబ్రరీలో. అండ్ యూ హ్యావ్ సమ్ ఆఫ్ ద బుక్స్ హియర్. వీఆర్ గోయింగ్ టు టాప్ ఫ్లోర్. ఎందుకంటే టాప్ ఫ్లోర్ నుంచి మీకు యాక్చువల్గా వ్యూ తెలుస్తుంది, కింద నుంచి తెలియదు, మీకు అర్థం కాదు. టాప్ ఫ్లోర్లో ఇలా ఉంటుందన్నమాట. బట్ నౌ ఐ విల్ షో యూ. ఫస్ట్ ఫ్లైట్ రైట్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ద లైబ్రరీ. మీరు ఇక్కడ కింద ఎక్కడైనా కూర్చోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ 4 floors అనమాట. నేను 4th floorలో ఉన్నాను. ఇంకా దీనికంటే కింద ఐ హ్యావ్ 1 more floor now and there. So it is a so huge library. This is a seating area and you have the books in every floor. See? All the books. This is it. And you can చూసుకోవచ్చు. సైడ్ ఏమో మీరు అయితే కూర్చోవచ్చు బుక్స్. And before ending to this vlog, I would like to show you tunnel way of Wright State University. అంటే in winters, especially in winters, snow ఉంటుంది. So there is everywhere snow. And we have tunnel access so that we need not to walk in snow. Snowlo nadavakunda we have to go through tunnel passes, and tunnel pass is very confusing. So when you come here, whenever you have some time like that, get habit of walking in tunnel so that it will not be a problem for you in winters. And we have like each and every building we have tunnel connection. So the tunnel starts from here. So you can see the name Fawcett Hall. So this is the tunnel way. We have so many ways. If you go there again you'll get right and left. If you go this side again you'll get right and left. So you have all the directions here. For Allen Hall take right, Biology and Science take left. All the science for Allen Hall take right and Biology and Science you have to take left. So you have the directions and every turn you will have the directions. Okay? And these tunnels
will be connected to every building. You will directly get inside the building. If you are coming from Millet Hall parking and you have direct connection from parking to the tunnel, I'll show you. So the Millet Hall, and this is a Millet Hall park, and from here you have a way. It's closed right now because of summer. No students are coming, right? So this is the way to. And this place is called as Nutter Center. I have made a separate vlog on the Nutter Center, and the link will be available in description. And this is the Nutter Center place, and so many international events also will take place here. So you have seen, I think I have covered almost all the major things. There are so many minor things I have because of the vlog length anamata. So length chala peddaga ayipotundi. So I am not showing everything in clear. Once you come here, figure out where what it is and explore the campus. It will be fun to explore the entire campus. That's what we did in initial days. So these are some other campus housing options. And in campus, we have a small picnic spot. Like usually we come in the evening times and as well as night times lo kuda vastamu. Chinna picnic spot laga. And if you know where the university park is, so university park is on campus housing. So adi teliste ganaka, from there it is just 2 minutes walk. From there on campus housing, we have like some of the kids playing here, kids play zone. And from there, here you have some seating area. అంటే మీరు ఓన్గా ఫుడ్ తెచ్చుకొని కూడా యూ కెన్ సిట్ హియర్. సో ఓన్గా ఫుడ్ తెచ్చుకొని కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ డ్యూరింగ్ నైట్ టైమ్స్, సో ఇదంతా స్పేస్ అనమాట. సో బిలో దాట్ వీ హ్యావ్ ఎ రోడ్. అండ్ డ్యూరింగ్ నైట్ టైమ్స్ సన్సెట్ అయ్యాక ఫ్రమ్ హియర్ యూ కెన్ ఫైండ్ సమ్ ఆఫ్ ద డీర్స్, జింకలు, డీర్స్. సో వచ్చి ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట డ్యూరింగ్ నైట్ టైమ్స్, ఎస్పెషల్లీ అరౌండ్ ద క్యాంపస్ అండ్ ఇన్సైడ్ ద క్యాంపస్ ఆల్సో. లైక్ సో మెనీ డీర్స్ వస్తూ ఉంటాయి. మీరు వచ్చినప్పుడు మీకు యూ ఫీల్ లైక్ వావ్, బట్ అది మాకు కామన్ అయిపోయింది. మనం ఇండియాలో ఎట్లా గొర్రెలు మేకలు చూస్తాము, సో సేమ్ అలాగే ఇక్కడ డీర్స్ అనమాట, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. సో దిస్ ఆన్ క్యాంపస్ హౌసింగ్ నేమ్ కాల్డ్ as కాలేజ్ పార్క్. అండ్ ఫ్రమ్ దాట్ you have here Chartered Woods off campus and Simran Woods off campus. And after that, when you cross both, on your left you have Forest Lane, that is also off campus. And this is Pepper Tree where I live currently, and opposite to the Pepper Tree you have Meadowlands. And if you want to know off campus housing prices and all, సో దానికి ఒక సపరేట్ బ్లాగ్ చేశాను. ఐ హ్యావ్ ఎ సపరేట్ వీడియో. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ ఆప్షన్ నియర్ రైట్ స్టేట్ యూనివర్సిటీ. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. I hope you like this vlog. I tried my best to show because, and I know I missed so many things here because chala minure-ga you have a lot of things to show here, but the length will be more and it's not necessary to show you. Once you come here, you get a habit of the campus, explore the campus and know where what it is. And that's all for this vlog, and see you again in next vlog.